డామిట్ కథ అడ్డం తిరిగింది. కన్యాశుల్కం నాటకంలో గిరీశన్ డైలాగ్ ఇది. ఏ ముహూర్తాన గురజాడవారు ఆ డైలాగ్ రాశారో కానీ అది ఎంతగానో పాపులారిటీని సాధించింది. తప్పులు చేసి ఫలితం దక్కనప్పుడు దీనిని వాడడం ఇప్పటికీ జరుగుతోంది. తాజాగా జనసేన పార్టీ విజయవాడకు చెందిన నాయకుడు పోతిన మహేష్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. మహేష్ అత్యాశకు జనసేనాని పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడంతో మహేష్ కథ అడ్డం తిరిగింది. ఇంతకు ఏం జరిగింది విజయవాడ పశ్చిమలో? వాజ్ ది స్టోరీ. పార్టీ జెండా పట్టుకున్న తర్వాతే తానెవరూ ప్రజలకు తెలిసింది. పార్టీ వేదిక రాజకీయ జీవితాన్నిచ్చింది. పార్టీ కోసం కార్యకర్తలు జేజేలు పలికారు. ఇప్పుడు టికెట్ రాలేదని పార్టీని వీడారు. పార్టీపై అధినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ తాను చేసిన బాగోతమేంటో పార్టీ శ్రేణులు బయట పెడుతున్నారు. పార్టీలో ఉంటూ వేరే పార్టీ వాళ్లతో కుమ్మక్కైన వైనం తెలిస్తే ఎవరైనా విస్తూ పోవాల్సిందే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కు పార్టీలో గుర్తింపు తగ్గ పేరు ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం బాగా ఆదరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్ కు 2019 విజయవాడ పశ్చిమ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూనే ఉన్నారు. తాజా ఎన్నికల్లో సైతం టికెట్ మహేష్కి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు. కానీ ఇంతలో మహేష్ బుర్రలో దుర్బుద్ధి దూరింది. వైసీపీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయనుండటంతో అక్కడి నుంచి జనసేన తరపున పోటీ చేయడానికి వెల్లంపల్లి బంధువు ప్రయత్నాలు చేశారు. దీనికోసం మహేష్కు భారీగానే డబ్బు ముట్టజెప్పడానికి సిద్ధపడ్డారు. మహేష్ సైతం ఈ డీల్కు ఒప్పుకున్నారు. తనకి టికెట్ ఇద్దామనుకుంటే ఇలా వేరే వాళ్లకు టికెట్ సిఫార్సు చేయడానికి రెడీ అవ్వడం జనసేనాని చెవిన పడింది. దీంతో మహేష్ను దూరం పెట్టారు. పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ తరపున సుజనా చౌదరి బరిలోకి దిగారు. తాను అనుకున్నది జరగకపోయేసరికి మరోసారి తన ప్రయత్నాలు చేశారు మహేష్. ఈసారి సుజనా చౌదరి నుంచి డబ్బు డిమాండ్ చేశాడు. తన సపోర్ట్ కావాలంటే డబ్బు ముట్టజెప్పాల్సిందేనని పట్టుబట్టాడు. ఇది కూడా జనసేనాని దృష్టికి రావడంతో దీనికి అడ్డుకట్టపడింది. అటు వెల్లంపల్లి బంధువుతో డీల్ క్యాన్సిల్ అవ్వడం, ఇటు సుజనా చౌదరి నుంచి డబ్బు ముట్టకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా అయ్యింది మహేష్ పరిస్థితి. దీంతో రాజీనామా నాటకానికి తెరలేపాడు. తనకి టికెట్ దక్కలేదనే నెపంతో పార్టీకి రాజీనామా చేసి అధినేతపై విమర్శలు చేస్తున్నారు. పార్టీని అడ్డం పెట్టుకుని మహేష్ చేసిన దందాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోతిన మహేష్ రాజీనామాపై జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయంటూ ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఒక్కొక్కసారి వీధి లీడర్లు కూడా రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తుంది. అది ఆ పార్టీ ఆ లీడర్కి ఇచ్చిన ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ కోవకే చెందిన నాయకుడు నిన్నటి వరకు జనసేన పార్టీలో కొనసాగిన పోతిన వెంకట మహేష్. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్కు అతని స్థాయి కన్నా పార్టీ ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చింది. ఇప్పుడు కాయలిచ్చిన చెట్టుపైనే రాళ్లు వేస్తున్నాడని పోతిన మహేష్పై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పార్టీని వీడి అధినేతపై విమర్శలు చేయడం తిన్న ఇంటి వాసాలు లెక్కవేయడం లాంటిదని జనసేన శ్రేణులు విమర్శిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యంలో కూడా ఇలాంటి చోటా నేతలు పార్టీ పేరు చెప్పుకుని వేరే పార్టీ వాళ్లతో కుమ్మక్కై అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేనలో కూడా అలాంటి నాయకులు బయలుదేరారు. కానీ జనసేనాని వాళ్ళని గుర్తించి దూరం పెడుతున్నారు. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జనసేన ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజాబాబు కూడా ఇలానే చేశాడు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేయబోయారు. అక్కడ కూడా జనసేన ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేసింది. ఇలాంటి నిబద్ధత లేని నాయకులు పార్టీని వీడి వెళ్లడమే మంచిదని కార్యకర్తలు అంటున్నారు.